మై బిలోవ్డ్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు దివ్యనామంలో వందనాలు తెలియజేసుకున్నాను. ఈ సమయంలో క్రీస్తు విరోధిని ఎలా కనిపెట్టాలి అనే అంశాన్ని నేర్చుకుందాం. చూడండి, యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 14-15 వచనాల్లో దేవుడు మనకి తెలియజేస్తున్నమాట. మరియు తండ్రి తన కుమారుని లోకరక్షకుడిగా ఉండుటకు పంపియుండుట మేము చూసి సాక్ష్యం ఇచ్చుచున్నాము. 15వ వచనం, యేసు దేవుని కుమారుడని ఎవడు ఒప్పుకునునో వానిలో దేవుడు నిలిచి ఉన్నాడు, వాడు దేవుని యందు ఉన్నాడు అని దేవుడు తెలియజేస్తున్నాడు. చూడండి ప్రియులరా, ఇక్కడ యోహాను గారు రాసిన మాటలో మనకు అర్థమవుతుంది ఏంటంటే, తండ్రి అయిన దేవుడు తన కుమారుని ఒక్కడై ఉన్న కుమారుని యేసుక్రీస్తుని లోకానికి పంపించాడని శిష్యులు సాక్ష్యమిస్తున్నారు. అంతేకాదు, ఏమంటున్నారంటే 15వ వచనంలో, యేసు దేవుని కుమారుడని ఎవడు ఒప్పుకొన్నో వానిలో దేవుడు నిలిచి ఉన్నాడు. యేసు దేవుని కుమారుడు అని ఒప్పుకోవాలని ఖండితంగా తెలియజేస్తున్నాడు. యేసుక్రీస్తు ఎవరు? దేవుని యొక్క కుమారుడు. ఈ లోకానికి తండ్రి యేసుక్రీస్తు రూపంలో రాలేదు. తండ్రికి యేసుక్రీస్తు అనే కుమారుడు నాడు ఆయన పంపించాడు అని దేవుడు తెలియజేస్తున్నాడు. మరి చాలామంది తండ్రే యేసుక్రీస్తులాగా ఈ లోకానికి వచ్చాడు, యేసుక్రీస్తే తండ్రే యేసుక్రీస్తు ఇట్లా చెప్తున్నారు. కాబట్టి అలాంటి వారి మాటలను మీరు నమ్మకండి, మోసపోకండి. అలాంటి వారికి నేను నరకాన్ని సిద్ధపరిచాను అని దేవుడు తెలియజేస్తున్నాడు. వారితో మీరు కలిసి నరకంలోనికి వెళ్లకుండా ఉండాలంటే తండ్రిని తండ్రిగా, కుమారునిగా మీరు ఒప్పుకోవాలి అని మనందరికీ తెలియజేస్తున్నాడు. కాబట్టి క్రీస్తు విరోధిని కనిపెట్టే పనిలో మనందరం ముందుకు వెళ్దాం. థ్యాంక్ యూ.